హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేనైతే ఇవాళ చికెన్ ఫ్రై పాత పద్ధతిలో చేశాను. చాలా అంటే చాలా బాగుంది. కాకపోతే నేను కుక్కర్ యూజ్ చేశాను అంతే. మనం ముందు చికెన్ని శుభ్రంగా ఉప్పు నీళ్ళలో కడిగి పెట్టుకుందాము. ఇప్పుడు సరిపడా ఉప్పు, పసుపు, నూనె వేసి బాగా ముక్కలకి పట్టేలాగా మిక్స్ చేద్దాము. మీరు కావాలనుకుంటే కడాయిలో అయినా చేసుకోవచ్చు ఇదే ప్రాసెస్గా. ఇప్పుడు క్యాప్ పెట్టి మీడియం ఫ్లేమ్లో ఓన్లీ 1 విజిల్ వస్తే చాలు. ఇదో చూడండి, బాగా ముక్క చెదరకుండా ఉడికింది. తర్వాత వాటర్ కూడా ఫామ్ అయ్యి మనం ఇప్పుడు కడాయిలో ఆయిల్ పోసుకుందాం. ఖచ్చితంగా ఫ్రై అంటే ఆయిల్ ఎక్కువే కావాలి. ఇప్పుడు చికెన్ ఉడికింది కదా, ఆ నీళ్ళతో పాటు మొత్తం చికెన్ని వేసేసుకుందాము. ఆ నీళ్ళన్నీ కూడా మనం ఇంకిపోయేదాకా వాటిని స్టవ్ మీదే పెట్టాలి. హై ఫ్లేమ్ అయితే పెట్టకండి, మీడియం టు లో ఫ్లేమ్. హై ఫ్లేమ్ పెట్టి గట్టె పెట్టి బాగా కలియ పెట్టేస్తే ఆ ముక్క కాస్త చెదిరిపోయి అంత పీసెస్ అయిపోతుంది. మీడియం ఫ్లేమ్లోనే పెట్టి అప్పుడప్పుడు కలియబెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చూడండి, చెక్క, లవంగాలు, యాలక్కలు, తెల్లవాయి, ధనియాలు, ఈ మసాలా అయితే చాలు, ఇంకంతకన్నా ఎక్కువ వేయద్దండి. ఇది వేస్తేనే బాగుంటుంది. ఇప్పుడు మనం దగ్గర పడేటప్పుడు కారం పొడి వేసుకొని ఆ నీళ్ళు కాస్త కూడా ఇంకిపోయేదాకా స్టవ్ మీదే పెడదాము. చూడండి, అది కూడా నీళ్ళు కాస్త కూడా ఇంకిపోయాయి. మనము అప్పుడప్పుడు కింది నుంచి పైకి కలిపెట్టుకుంటూ ఉంటే చూడండి, ముక్క బాగా ఎర్రపడింది. ఎర్రపడేదాకా మనం స్టవ్ మీదే పెట్టాలి. మీడియం టు లో ఫ్లేమ్. ఓకే, హై ఫ్లేమ్ మాత్రం పెట్టకండి. ఇప్పుడు ఆ పొడి చేసి పెట్టుకున్నాం కదా మనం ఆ పౌడర్ వేసేసి దాన్ని కూడా బాగా ముక్కలకి పట్టేలాగా కింది నుంచి పైకి కలిపెడతాము. ఇప్పుడు మనం కొత్తిమీర సన్నగా తరిమి పెట్టుకుందాము. ఆ కొత్తిమీర కూడా గుప్పెడంత కొత్తిమీర వేసానండి నేను. అది కూడా బాగా కలిపెట్టేస్తే అయిపోయిందండి. చాలా అంటే చాలా బాగుంది. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. మీరు కూడా చేసి మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.